అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఇవాళ పోలవరం రావడం జరిగింది. బాలరాజు గారు, చెరి బాలరాజు గారు ఇవాళ నామినేషన్ ఇస్తున్నారు. ఇవాళ ర్యాలీ పెట్టారు. ఆల్మోస్ట్ ఇవాళ ర్యాలీ చూస్తే ఈ పోలవరం కూడా హై మెజారిటీతో గెలిచిపోయినట్లు వాళ్ళు గెలిచిపోయిన ర్యాలీ లాగా అనిపించింది. ఇవాళ మీరు చూస్తే పోలవరంలో ఇవాళ పోలవరం డ్యామ్ కట్టాల్సింది ఎంతైనా అవసరం ఉంది. ప్రాజెక్ట్ కట్టాలి. ఇవాళ మేము ప్రతి మీటింగ్లో అందరికీ మేము హామీ చెప్తున్నాం. ఈసారి పోలవరం ప్రాజెక్టు ఈ వచ్చే 5 ఏళ్ళలో ఎట్టి పరిస్థితుల్లో కట్టి తీరుతామని అందరికీ చెప్తున్నాం. ఈసారి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తాం. అలాగే R&R ప్యాకేజీలు కూడా అందరికీ ఇచ్చి అది కూడా కంప్లీట్ చేస్తామని నేను చెప్తున్నాను. ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక ఆ ఇళ్ళకి మళ్ళీ ఒక ఇటుక కూడా వేయలేదు. ఈసారి మేము వచ్చిన దక్షమే ఆ ఇల్లులు కూడా మళ్ళీ కట్టి మేమే గృహప్రవేశం చేస్తామని కూడా అందరికీ చెప్తున్నాం. అలాగే ఇవాళ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఇవాళ మీరు చూస్తే ఒక్క పని కూడా ఈ పోలవరంలో ఒక్క పని కూడా చేయలేదు. ఇవాళ డ్రైనేజ్ అయినా కానివ్వండి, రోడ్లైనా కానివ్వండి, ఇక్కడ కాలేజీలు కావాల్సి ఉంటే కాలేజీలైనా కానివ్వండి, ఒక పరిశ్రమ లేదు. చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఇక్కడ. వీళ్ళందరూ కూడా ఈసారి మేము వచ్చిన దక్షమే యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం కూడా మేము చేస్తామని చెప్తున్నాం. ఇక్కడ కూడా ఒక 2-3 పరిశ్రమలు తీసుకొని రావడానికి కూడా కష్టపడతామని మీ అందరికీ చెప్తున్నాం. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి మీరు ఈ 5 ఏళ్ళలో ఏమైనా చేశాడంటే ఏమీ చేయలేదు. తాడిపల్లి ప్యాలెస్లో పడుకొని నిద్రపోయాడు. వీళ్ళ కష్టాలు చూడడానికి ఒక్క రోజు రాలేదు ఇక్కడికి. ఎప్పుడైనా పోలవరంలో ఒక మీటింగ్ పెట్టాడేమని అడగండి. ఆయన ఇక్కడ వచ్చి మీటింగ్ పెట్టడం వదిలేసేయండి. ఆయన ఎప్పుడైనా కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టాడా? అతనికి జనాలతో పని లేదు. అతనికి పని ఉండేదంతా డబ్బులు సంపాదించుకోవడం. రోజు క్యాలిక్యులేషన్ ఎంత డబ్బులు వచ్చింది నా అకౌంట్లకి, ఏమొచ్చింది, ఎక్కడ ఎంత డబ్బులు వసూలు చేస్తామనే దాని మీదనే మాట్లాడుతుంటాడు. ఎప్పుడు కూడా ఇతనికి జనాల మీద ఇంట్రెస్ట్ లేదు. ఒక ప్రాజెక్టులు ఎక్కడ కానీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయినా కట్టాడండి? ఎక్కడ కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టలేదు. ఇవాళ రోడ్లు చూస్తే అద్మానంగా ఉన్నాయి. ఎక్కడైనా నేను ఏలూరు నుంచి ఇక్కడికి రావాలంటే నాకు మినిమం 3 గంటలు పడుతుంది. అదే నేను దుబాయ్ నుంచి హైదరాబాద్కి రావాలంటే గంటలో వచ్చేస్తున్నాం, 3 గంటలు వచ్చేస్తున్నాం. అంత టైం పడుతుంది. అంటే ఇవాళ మీరు చూస్తే ఎంత ఇబ్బందిగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఎట్టి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ని క్లోజ్ చేసే పరిస్థితి అందరిలో కనబడుతుంది. ఇవాళ ర్యాలీ చూస్తే అదే కనబడుతుంది. ఇవాళ ఎట్టి పరిస్థితిలో ఎన్డీఏ కూటమిని గెలిపించుకోవడం అంటే మేము నాయకులు గెలవడం కాదు, మీరు గెలవడమే అని మేము అందరికీ చెప్తున్నాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిని గెలిపేయాలని మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా పోలవరం నియోజకవర్గం 2024లో నన్ను 3 ముఖ్య నాయకులు కలిపి ఈరోజు యుద్ధానికి సిద్ధం చేశారు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఎప్పుడు ఓట్లు వస్తాయో, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు ఓట్లు వేద్దామని చూస్తున్నారు. తప్పకుండా మేము రానున్న 24లో భారీ మెజార్టీ మా ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయం. అలాగే ఈరోజు ముఖ్యంగా పోలవరం నియోజకవర్గం సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపై పూర్తి అవగాహన మాకుంది. అలాగే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోదీ గారు చెప్పినటువంటి విషయం ఏంటంటే మనం తప్పకుండా పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలంగా చేయాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి, పంచాయతీలో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్డు వ్యవస్థ కానీ, అలాగే నిరుపేదలకు ఇల్లు ఇచ్చే విషయంలో కానీ పూర్తిగా మరి ఇంకొక 3-4 సంవత్సరాల్లో ఈ పోలవరం నియోజకవర్గం అసలు డెవలప్మెంట్ లేని ప్రాంతం కాకుండా ఎంతో డెవలప్మెంట్ చేయాలనేది మాతో చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, అలాగే తెలుగుదేశం జనసేన నాయకులు కానీ 3 పార్టీ నాయకులు చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో మా 3 నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ ఈరోజు బొరగం శ్రీని గారు, అలాగే మోడియా శ్రీని గారు, అలాగే ఎంపీ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఐటీడీలో నామినేషన్ వేయడం జరిగింది. సుమారు ఒక 20,000 మందితో ఈరోజు మేము ఇక్కడ నామినేషన్ వేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు జనాదరణ కలిగినటువంటి పార్టీల్లో మేము ఉన్నాం. ఈరోజు అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, అలాగే నీతి నిజాయితీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఎంతో అనుభవం గల మోదీ గారు ఉన్నారు. మా 3 పార్టీ ముఖ్య నాయకులు ఈరోజు తప్పకుండా మా నియోజకవర్గాన్ని, మా గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా ఈరోజు ఏజెన్సీ ప్రాంతాలు, ఇక్కడ పోలవరం నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతాలు ఎక్కువ కాబట్టి వైద్యం కానీ, ఆరోగ్యం కానీ, విద్య కానీ వీటిని డెవలప్మెంట్ చేసి ఇక్కడ గిరిజనులు అనేక విధాలుగా డెవలప్మెంట్ చేయడానికి నేను కృషి చేస్తాను. అలాగే రేపు కూడా మేము గత 10 సంవత్సరాలు కూడా మా ప్రభుత్వం ఉండేలాగా ప్రతి పంచాయతీలో
మా 3 పార్టీ నాయకులతో మేము అభివృద్ధి చేసుకుంటూ వెళ్తాం. అలాగే ఈ రోజు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ గనక ఈ జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మనందరం కూడా పాతాళంలోకి, అలాగే మన రాష్ట్రం మొత్తం కూడా చీకటమయం అయిపోద్ది. ప్రతి ఒక్కరు కూడా గమనించి ఒక గుర్తు గాజు గ్లాసు, ఒక గుర్తు సైకిల్. పుట్ట మహేష్ యాదవ్ గారి ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా సైకిల్ గుర్తు, అలాగే నా గుర్తు చిరి బాలరాజు అనేటువంటి నా గుర్తు గాజు గ్లాసు. ఈ రెండిటిపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నా. గెలిచిన తర్వాత తప్పకుండా మీకు 2 ఏళ్లలో రోడ్లు కానీ, మంచినీరు కానీ, నిరుపేదల ఇల్లు కానీ ఇలాంటి ప్రతి ఒక్కటి కూడా చేసే బాధ్యత మా 3 పార్టీలు తీసుకుంటాయని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.